ప్రైజ్ లార్డ్. దేవుని బలమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ప్రియులరా, ఇక్కడ ఎఫెసీ సంఘపు దూతకు దేవుడు సెలవిస్తున్న చక్కటి మాటలండి. ఆ సంఘాన్ని దేవుడు చక్కగా ప్రశంసించాడు. ఆ సంఘము యొక్క గొప్పతనాన్ని గురించి కూడా దేవుడు తెలియచేశాడు. అలాగే ఆ సంఘములో ఉన్న తప్పును కూడా దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఆ సంఘము ఇంకా ఆత్మీయతలో కొనసాగాలి అంటే ఆ యొక్క ఏ స్థితిలో తను పడి ఉన్నది జ్ఞాపకం చేసుకోవాలి, మారు మనసు పొందాలి, ఆ మొదటి క్రియలు చేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున చాలామంది ఆత్మీయతలో కొనసాగుతూ అపవాది వేసే ఉచ్చుల్లో పడిపోతూ ఉంటారు. ఈ లోకం యొక్క మాయల్లో పడిపోతూ ఉంటారు. అప్పుడు వారు కొనసాగటం ఆగుతుందండి మధ్యలో. కావున బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రక్షణ పాత్రను చేత పట్టుకుని అంతము వరకు మనం కొనసాగే వారిగా ఉండాలి. మనము కొనసాగుతూ ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలండి. ఒకటి, ప్రార్థన. మన ప్రార్థనా జీవితం ఆగకూడదండి. నిరంతరము అనుదినము ప్రార్థనలో కొనసాగుతూనే ఉండాలి. 2, సహవాసం. అంటే దేవుని సమాజము, దేవుని మందిరము, దేవుని సన్నిధి యొక్క సహవాసం. చక్కగా అందరము కూడా సమాజముగా కూడుకొనుట మానవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సమాజముగా కూడుకునే విషయంలో మనం కొనసాగుతూనే ఉండాలి. ఆదివారాలు మానేసేసుకుని రాత్రులు మానేసి ప్రియమైన వాళ్ళ కుటుంబ ప్రార్థనలకు ఆగిపోతూ మరి ఆత్మీయంగా కొనసాగలేం. అలాగే 3వదిగా ఐక్యత. శరీరానికి ఆత్మకి ఉన్న ఐక్యత. అలాగే మనము సంఘముతో ఐక్యత, దేవునితో ఐక్యత, సేవకునితో ఐక్యత, ప్రతి మనిషితో కలిగిన ఐక్యత. ఎందుకంటే అది గొప్ప మహాబంధం అండి. అది చాలా మిక్కిలి విలువైనది. కావున ఆత్మీయతలో ఆగిపోకుండా సాగిపోయే వారిగా ఉండాలి అంటే ప్రార్థన, సహవాసము, ఐక్యత, ఈ 3 మనల్ని బలపరిచి ఎక్కడా కూడా సులువుగా చిక్కులు పడే పాపములో పడిపోకుండా కొనసాగేలా చేస్తాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.